ఐటీ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం పై పెద్ద డిమాండ్ నైట్స్ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అధికారిక విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులలో మళ్లీ వర్క్ ఫ్రం హోం చర్చ వేడెక్కుతోంది. నైట్స్ సంస్థ ఇప్పుడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు కంపెనీలకు కేవలం సూచనలు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరి వర్క్ ఫ్రం హోం మార్గదర్శకాలు జారీ చేయాలని నైట్స్ డిమాండ్ చేస్తోంది. నైట్స్ ప్రకారం ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలి. వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలి. ట్రాఫిక్, ప్రయాణ ఒత్తిడి తగ్గించాలి. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కాపాడాలి. కంపెనీలు ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు పిలవకూడదు. సంస్థ అభిప్రాయం ప్రకారం ఇది కేవలం సౌకర్యం కోసం కాదు, ఉద్యోగుల హక్కులు మరియు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్య అని చెబుతోంది. కరోనా తర్వాత చాలా ఐటీ కంపెనీలు మళ్లీ రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే ఉద్యోగులలో చాలా మంది మాత్రం ఇంటి నుంచే పనిచేస్తే ప్రొడక్టివిటీ బాగుంటుందని, కుటుంబంతో సమయం గడపగలుగుతున్నామని, ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఆఫీస్ వర్సెస్ వర్క్ ఫ్రం హోం చర్చ మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు భారత కార్మిక చట్టాల కింద ఉద్యోగుల హక్కులను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాలు ఇవ్వాలని కోరుతోంది. ఇది అమలైతే ఐటీ కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హైబ్రిడ్ లేదా పూర్తి WFH విధానాలు పెరిగే అవకాశం ఉంది. ఇతర రంగాల ఉద్యోగులు కూడా ఇదే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోంపై పోరాటం ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. నైట్స్ డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇలాంటి తాజా ఉద్యోగ, టెక్ మరియు భారత ఆర్థిక వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.